వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిన్న సాయంత్రం ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాన్ని తనిఖీ చేయగా 53 కిలోల గంజాయి పట్టుబడినట్లు, గంజాయి విలువ సుమారు 13,20,000 ఉంటున్నట్లు డీఎస్పీ చంద్రబాబు ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించారు. ఈ నిషేధిత గంజాయి ఒడిశా మల్కాజ్గిరి జిల్లా నుండి ఉత్తరాఖండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. నలుగురు పరారీలో ఉన్నట్లు, మిగతా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రెస్ మీట్ లో సిఐ సత్యనారాయణ, ఎస్ఐ సూర్య సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు చంద్రబాబు, డిఎస్పీ. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు నమ్మదగ సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్స్కట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగా తెల్ల కారు, ఆ కారులో ఒక మంచి సిబ్బంది ఆపేసి పారిపోవడం జరిగింది. వీడు పారిపోతుండే ఏంటని చెప్పేసి అతన్ని బండిని పక్క సైడ్గా తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలా కనబడ్డాయి. ఇదేం మూటలని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మేము మా వాళ్ళు వెంబడే SHOకి డివిజన్ ఇచ్చేసి SHO ద్వారా ఎంపీడీఓ గారికి ఒక 2 పంచెలను తీసుకొని వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీయించేసి 2 పంచుల సమక్షంలో అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం పేమెంట్ చేయగా మొత్తం 53 కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి 5 ఆ కారులో వస్తున్నారు. ఒకరు పారిపోతారు, మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం, ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం, దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదామన్న ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ కొన్నారు, ఏంది, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇది మొత్తం 53 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 13,12,000 దాకా 25,000 దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తున్నాం. దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అని మీకు దీంట్లో పెడుతున్నాం. నలుగురు దొరికినప్పుడు ఇంకో 4 పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం పట్టుకున్నాం, నిన్న పంచనామా చేశాం కాబట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పట్టుకున్న మా ఎస్ఐ మరి మా సిఐ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఏమైనా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో గాంజాయి పట్టణంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే టాప్లో ఉన్నది. అందులో మేము ఫిజికల్గా 2 హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి